గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. సో రీసెంట్గా నా దగ్గరకు వస్తున్న కేసెస్లో ఒక మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేశాను. యాక్చువల్గా మన జనరేషన్ వాళ్ళందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ ఎదుర్కోబోయే ప్రాబ్లం అనిపించింది అది. నేను ఆ క్లయింట్స్ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నా మైండ్లోకి అటు ఆ ప్రాబ్లమ్స్ అన్ని కనిపిస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పాలా, అసలు వీళ్ళ వరకే చెప్పాలా, లేకపోతే ఇది అందరికీ అర్థమయ్యేలాగా వివరించాలా, నేను ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు దీన్ని ఎలా తీసుకుంటారు. సో నేను అనుకున్నాను, ఓకే ఎలా అయినా తీసుకొని ఇక్కడ నేను ఏ జడ్జిమెంట్ కూడా పాస్ చేయదలుచుకోవట్లేదు, ఇది రైట్ ఆర్ రాంగ్గా నాకే అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాను. కాకపోతే ఈ ఇష్యూ గురించి డిస్కస్ చేయకపోతే మేబీ ఇది ఇలానే కంటిన్యూ అయిపోతుందేమో, ఎక్కడో చోట ఒక పెద్ద ప్రాబ్లంతో ఎండ్ అయిపోతుందేమో ఈ జనరేషన్ అంతా అన్న భయంతో ఒక రకంగా ఈ విషయం గురించి డిస్కస్ చేయాలనిపించింది. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ అందరూ దాదాపుగా 38, 39, 40, 41, 42 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఫైనాన్షియల్ ప్లానింగ్, సార్ మా కిడ్స్ కోసం ప్లాన్ చేయాలి, రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేయాలి, వెల్ అండ్ గుడ్, హ్యాపీ, ఓకే యూ కేమ్, ప్లానింగ్ మొదలు పెట్టాం. సో వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అడిగేటప్పుడు, సార్ మీ పిల్లల ఏజ్ ఎంత, సార్ ఫస్ట్ మీ ఏజ్ ఎంత, నా ఏజ్ 40, మీ పిల్లల ఏజ్ ఎంత, సార్ మా పెద్దవాళ్ళ వయసు ఒక 5 సంవత్సరాలండి, చిన్నోళ్ళ వయసు అయితే ఒక 2 సంవత్సరాలండి. నాకు ఆ మాట వినగానే కొద్దిసేపు క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఓకే సార్, ఓకే పర్లేదు సార్, మీ రిటైర్మెంట్, ఓకే మీ రిటైర్మెంట్ ఏజ్ ఏమనుకుంటున్నారు, మన 60తో క్యాలిక్యులేట్ చేద్దామంటే, లేదు సార్ నాకు అంత ఓపిక లేదు, మేము సాఫ్ట్వేర్ వాళ్ళం సార్, మేము మ్యాక్సిమం 50 సంవత్సరాలు పనిచేసామంటే చాలా ఎక్కువ అండి, అసలు 45 చాలా ఎక్కువ, కానీ 50 వరకు పుష్ చేయగలుగుతాం, అంతకు మించి మేము కూడా పని చేయలేమండి అని చెప్పేసి అన్నారు. ఇక్కడేమో పిల్లల వయసు ఏమో 5 సంవత్సరాలు చెప్తున్నారు, వీళ్ళేమో రిటైర్మెంట్ ఇంకొక 10 సంవత్సరాల్లో ప్లాన్ చేస్తున్నారు అటు ఇటుగా. సో ఇది ఎట్లా మ్యాచ్ అవుతుందో నాకేం అర్థం కాలేదు. సో దీన్ని చాలా డీప్గా చాలా రోజుల నుంచి ఆలోచిస్తుంటే లైక్ ఐ స్టార్టెడ్ క్యాలిక్యులేటింగ్, అసలు ఎందుకు ఇంత లేట్గా జరుగుతున్నాయి, పిల్లలు ఏంటి, వీళ్ళకి 40 ఏంటి, పిల్లల వయసు 5 సంవత్సరాలు ఏంటి. సో ఆలోచిస్తే మోస్ట్ కామన్ మన జనరేషన్లో ఉంది, అసలు పెళ్ళి అవ్వాలంటేనే ముందు ఒక సెటిల్మెంట్ ఉండాలి, సెటిల్ అయిన తర్వాత పిల్లలు కానాలి. ఇక్కడ నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది, సెటిల్మెంట్ అంటే ఏంటి. 10,000 జీతం వచ్చేవాడికి 20,000 వస్తే సెటిల్మెంట్ అనుకుంటాడు, 50,000 జీతం వచ్చేవాడికి 70,000 వస్తే సెటిల్మెంట్ అనుకుంటాడా, ఎక్కడికొస్తే సెటిల్మెంట్ అనుకుంటారు, అసలు ఎంత సంపాదిస్తే సెటిల్మెంట్ అనుకుంటారు అని అంటే, బేసిక్గా అక్కడ సెటిల్మెంట్ అని అంటే ఇక్కడ డబ్బులతో కూడా కాదు, వాళ్ళకి ఇల్లు ఉండాలి, ఒక కారు ఉండాలి, అప్పుడే సెటిల్మెంట్ అంటారు. దాంతో వాళ్ళు పిల్లల్ని యావరేజ్గా అసలు 26, 27 సంవత్సరాలకి పెళ్ళిళ్ళు అవ్వాల్సింది పెళ్ళిళ్ళే 30, 31 కావటం, పిల్లలు ఎప్పటికో 35కు ఫస్ట్ వాళ్ళు అంట, 38కి సెకండ్ వాళ్ళు అంట, ఒక 3 years గ్యాప్ తోటి ఇట్లా ప్లాన్ చేసుకోవటం. సార్ నాకు అనిపించింది ఇక్కడ సెటిల్మెంట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ చేస్తున్నారు సరే, ఇప్పుడు వీళ్ళు పిల్లల్ని చదివించాలి కదా. ఇప్పుడు వీళ్ళు దాదాపుగా యాక్చువల్గా కిడ్స్ ఎప్పుడు 26, 27 సంవత్సరాలకు పుట్టాల్సిన పిల్లలు ఇప్పుడు వీళ్ళకి 35 సంవత్సరాలకు పుడితే యావరేజ్గా ఒక 7-8 సంవత్సరాలు మినిమం గ్యాప్ క్రియేట్ అవుతుంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ కూడా వస్తుంది కదా. మరి ఈ విషయాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నారా? 8 సంవత్సరాలకు ముందు చదువు కాస్ట్ ఒకటేనా, ఇప్పుడున్న చదువు కాస్ట్ ఒకటేనా, 2 వేరు కదా. మరి వీళ్ళు ఎంతసేపటికి ఇది ఒక పాయింట్లోనే ఆలోచిస్తున్నారో, అసలు ఇన్ఫ్లేషన్ ఎడ్యుకేషన్లో క్యాలిక్యులేట్ చేసి ఎంత మిస్ అవుతున్నారో ఆలోచిస్తున్నారా? అలాగే తర్వాత వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఎమోషనల్గా ఎంత సపోర్ట్ పిల్లలకి ఇవ్వాల్సిన మిస్ అవుతున్నారో క్యాలిక్యులేట్ చేస్తున్నారా అని నేను ఒక 2 కంపారిజన్స్ తోటి మీ ముందరకు వచ్చాను. ఫస్ట్ ఫైనాన్షియల్ కంపారిజన్ చెప్పిన తర్వాత ఎమోషనల్ కంపారిజన్ చెప్తాను. సో బేసిక్గా మనం కిడ్నీ ఎప్పుడో ఒక 35 yearsకి మనం గనక ప్లాన్ చేసుకుంటే మనకి వాళ్ళ ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యటమో, లేకపోతే వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ వచ్చే టైంకి మనకి 55 సంవత్సరాలు ఉంటాయి. అదే వాళ్ళకి మ్యారేజ్ చేయాలని అంటే అట్లీస్ట్ మన 27 కన్నా మ్యారేజ్ చేయాలంటే అప్పటికి మన వయసు 62 సంవత్సరాలకు వస్తుంది. అదే సెకండ్ కిడ్ని కూడా 38 సంవత్సరాలకు మనం ప్లాన్ చేసుకుంటే 58 సంవత్సరాలకు వాళ్ళ ఎడ్యుకేషన్ ఏజ్, అదే వాళ్ళకి పెళ్ళిళ్ళు వాళ్ళకి 27కి పెళ్లి చేయాలన్నా కానీ సుమారుగా మనకి 65 సంవత్సరాలు వస్తుంది. సో మనం ఒక 8 సంవత్సరాల పాటు యావరేజ్గా ఈ ప్రాసెస్ని అంతా డిలే చేస్తూ ఉంటే యావరేజ్గా ఒక ₹1,00,000 ఎడ్యుకేషన్ కాస్ట్ తోటి క్యాలిక్యులేట్ చేయడం మొదలుపెట్టాను. ఎల్కేజీకి ఇప్పుడు యావరేజ్గా ఎక్కడ పోయినా ₹1,00,000 టచ్ చేస్తున్నారు కదా. అది 8 సంవత్సరాలు డిలే అయితే యావరేజ్గా ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ 11%తో క్యారీ ఫార్వర్డ్ చేసినా మన పిల్లవాడు ఎల్కేజీలో జాయిన్ చేయడానికి మనకు దాదాపుగా ₹2,30,000 ఖర్చు అవుతుంది. ₹2,30,000 అంటే ₹1,00,000 యాక్చువల్గా ఇప్పుడు జాయిన్ చేయాల్సింది మనం ₹2,30,000 ఖర్చు పెట్టి అప్పుడు జాయిన్ చేస్తాం. అట్లా దాదాపుగా మనం ఒక 12-14 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 18-20 లక్షల రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తాం. యాక్చువల్గా ముందు నుంచి మన అంటే ఎర్లీ ఏజెస్లో మన పిల్లల్ని కానీ వాళ్ళ ఎడ్యుకేషన్లో జాయిన్ చేసిన దాంతో కంపేర్ చేస్తే వాళ్ళు ఇంటర్ అయ్యేసరికి మనం దాదాపుగా 18-20 లక్షలు ఎక్స్ట్రా ఖర్చు పెడతాం.
ఇక్కడితో అయిపోయిందా అంటే కాదు, ఇక్కడి నుంచి అసలుది మొదలవుద్ది హైయర్ ఎడ్యుకేషన్. హైయర్ ఎడ్యుకేషన్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది ఇన్ఫ్లేషన్. అదే మెడికల్ అయితే మన ఆకాశాన్ని కూడా అంటేస్తాం, మన కూడా దొరకదు అది. ఇప్పుడు యావరేజ్కి 50 లక్షల రూపాయలు బేసిక్ ఎంబీబీఎస్ చదివించడానికి ఖర్చు పెట్టాలి అని అంటే అది 8 సంవత్సరాల తర్వాత మనం అదే మెడికల్ కాలేజ్లో మనం పిల్లల్ని మనం ఎంబీబీఎస్ చదివించాలంటే 1,50,00,000 ఖర్చు అవుతుంది. అంటే ₹1,00,00,000 ఖర్చు పెరిగిపోయింది. అదే కేవలం ఒక ఇంజనీరింగ్ చదివించాలి అని అంటే ఇప్పుడు 20 లక్షలు అని అనుకుంటే, అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చదివిస్తే పిల్లల్ని 20 లక్షలు అనుకుంటే 8 సంవత్సరాల తర్వాత పోస్ట్ పోన్ చేసి చదివిస్తే దాదాపుగా అది సుమారుగా మనకి 53 లక్షలు అవుతుంది. అక్కడితో అయిపోతుందా? పిల్లల్ని పీజీ చేపియాలి, యూఎస్ఓ కెనడానో పంపించి వాళ్ళకి పీజీలు చేపియాలి. ఇప్పుడు పీజీకి మినిమం 70-80 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అది 8 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేస్తే అది 1,80,00,000 అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏదో సెటిల్ అయిన తర్వాత అన్నీ చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకుంటూ మన పిల్లల యొక్క ఎడ్యుకేషన్ టార్గెట్స్ కూడా ఎంత ఘనంగా పెరిగిపోతున్నాయి. అవి పెరగడం సమస్య కాదు, అక్కడ మనకి వర్క్ చేసి సంపాదించడానికి వయస్సు కూడా మిగలట్లే. వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి మనకి 55 సంవత్సరాలు వస్తుంటే, వాళ్ళ పెళ్ళిళ్ళ వయసుకు వచ్చేసరికి 62 సంవత్సరాలు వస్తుంటే కనీసం మనకు సంపాదించే వయసు ఉండట్లే. 50 సంవత్సరాలకే మనం రిటైర్ అయిపోయే సిచ్యువేషన్స్లో మనం ఉన్నప్పుడు ఇవి టార్గెట్స్ అన్ని ఎప్పుడు అచీవ్ అవుతాం మనం? ఇంకా మళ్ళీ పైన మన రిటైర్మెంట్, పిల్లల పెళ్ళిళ్ళు, మళ్ళీ వాళ్ళ పిల్లలకి సంబంధించిన బేసిక్ ఫంక్షన్స్, ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి? ఇది కేవలం ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఎమోషనల్ ఆస్పెక్ట్ ఒకటి చెప్తాను. మనం ఈ మాత్రం ఉద్యోగాలు చేయగలుగుతున్నాం అంటే మన పేరెంట్స్ ఎంతో కొంత మన పిల్లల్ని చూసుకోబట్టి, వాళ్ళు కొద్దిగా సపోర్ట్ ఇవ్వబట్టి మనం ఉద్యోగాలు చేసుకుంటూ వైఫ్ అండ్ హస్బెండ్ 2 చేతులు సంపాదించుకుంటూ ఒక అడుగు ముందలకేస్తున్నాం. ఇప్పుడు సేమ్ సపోర్ట్ మనం మన పిల్లలకి ఇవ్వగలుగుతామా? మనం వాళ్ళకి 65 సంవత్సరాలకి పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకి పిల్లలు పుట్టేసరికి మనకి 68 సంవత్సరాలు వస్తాయి. అప్పుడు వాళ్ళకి పిల్లల్ని పుడితే ఆ జనరేషన్ పిల్లలు మన్ని చూసుకోవాలా? సీనియర్ సిటిజన్స్ అయినా మన్ని చూడాలా, లేకపోతే అప్పుడు పుట్టిన చిన్నపిల్లల్ని చూడాలా? ఇక్కడే మన సీనియర్ సిటిజన్స్ అయి ఉంటాం, కనీసం నడిచే ఓపిక ఉండదు. అక్కడేమో చిన్న పిల్లలు పుట్టుంటారు, వాళ్ళకి నడక రాదు. ఆ పిల్లలు అంటే మన నెక్స్ట్ మన జనరేషన్ కన్నా పిల్లలు మనని చూసుకోవాలా, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలా? మనమేమో మన తాతల భుజాల మీద ఎక్కి పెరిగిన వాళ్ళం. అట్లీస్ట్ మన పిల్లలు కొంతవరకు మన తాతలు వాళ్ళ తాతలు అంటే మన పేరెంట్స్ భుజాల మీద ఎక్కి వాళ్ళ భుజాల మీద ఎక్కి పెరిగిన వాళ్ళు, 4 రకాల మంచి చెళ్ళు విని పెరుగుతున్న వాళ్ళు. అక్కడేమో పిల్లలు పుట్టేసరికి కనీసం మనకి ఒంట్లో సత్తు కూడా ఉండదు, ఓపిక కూడా ఉండదు. అటు ఎమోషనల్గా చూసినా కానీ మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వలేము. ఇన్ఫ్యాక్ట్ భారంగా మారుతాం ఒకేసారి. వాళ్ళకి పిల్లలు పుడతారు, మనం ముసలిలో పోతాం. వాళ్ళకి ఏమీ నేర్పించే ఓపిక కూడా మన ఒంట్లో ఉండదు. ఒకప్పుడు మనకి ఎట్లుండేది, పిల్లల పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కూడా కొన్ని ఫంక్షన్లు, ఏది బేసిక్ బారసాల, అన్నప్రసన, ఫస్ట్ బర్త్డే వరకు కూడా పేరెంట్స్ సపోర్ట్ చేసేవాళ్ళు. పిల్లలకి ఎర్లీగా పెళ్ళిళ్ళు ఎందుకు చేసేవాళ్ళు తెలుసండి? అప్పట్లో అట్లీస్ట్ వాళ్ళు ఎర్లీగా సెటిల్ కాలేని సిచ్యువేషన్ ఉన్న పేరెంట్స్ ఉద్యోగం చేస్తూ ఉంటే వాళ్ళని సపోర్ట్ చేస్తూ సెటిల్ చేయడానికి టైం ఉంటుందని. అదే వాళ్ళు సెటిల్ అయ్యడానికి మనం ముసలం అయితే మనం వాళ్ళకి ఎక్కడి నుంచి సపోర్ట్ ఇస్తాం? సో బేసిక్గా వాళ్ళు సెటిల్ అయ్యే టైంకి మన ఒంట్లో కూడా కొంత ఓపిక ఉండాలి కదా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటానికి. ఆ సపోర్ట్ మనం ఇవ్వలేకపోతే వాళ్ళు ఎట్లా సెటిల్ అవుతారు? ఇది రైటా రాంగా అనేది బేసిక్గా నేను కంక్లూడ్ చేయలేని కండిషన్లో ఉన్న. ఇట్స్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్. సో నేను చెప్పిన అట్లీస్ట్ ఈ డిఫరెన్స్ కంపారిజన్ అయినా కానీ నలుగురిలోకి వెళ్ళి ఆలోచిస్తారు. మేబీ ఈ తప్పు ఇక మీదట జరగకుండా, ఈ తప్పు రేటు నాకు తెలియదు, ఈ ప్రక్రియ జరగకుండా ఉంటుంది అనే నా ఒక ఉద్దేశంతో మీ ముందరకు వచ్చి ఈ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.